పంపుకు 1000 రూపాయలు తీసుకుంటాం. 200 పంపులు కొట్టవచ్చు అన్న ఈజీగా. 200 పంపులు కొట్టినాం ఒక్క రోజులు. అంటే నేను ఒక్క రోజు 10 డబ్బాలు కొట్టిన రోజులు ఉన్నాయన్న. మనకి ఏది వలగలేదు, ఏది రాలేదు. 200 డబ్బాలు కొట్టినాం ఈజీగా. మనకు ఒక బేరింగ్ కూడా మారలేదు ఇంతవరకు దీనికి. రైతులు మంచిగా ఉంది అంటారు అన్న. ఇది ప్రెషర్ కూడా తగ్గుతలేదు, ప్రెషర్ ఫుల్ ఉంది అన్న. అసలు 1 లీటర్ డీజిల్తో 2 పంపులు కొట్టవచ్చు అన్న. 200 పంపులు కొట్టినాం ఈజీగా కొట్టినాం. సర్వీసింగే చేయాలి ఇంతవరకు, ఏది చేయాలి ఇంతవరకు. మాకు ఏది అసలు ఏది ఇంత ప్రాబ్లం అనిపించలేదు, ప్రెషర్ తగ్గలే, ఏ తగ్గలేదు. మేము 200 పంపులు వచ్చినా మాకు ఏ రిస్క్ లేకుండా మంచిగా నడిచింది. నమస్తే, నా పేరు మణికంఠ గౌడ్. మాది రంగారెడ్డి డిస్టిక్, పర్కనార్ మండల్, మద్లాపూర్ విలేజ్. మేము వ్యవసాయం చేస్తున్నాం. మాకు 9 ఎకరాలు ఉంటుంది. మొత్తము కూరగాయలు, మక్కలు ఇవి పండిస్తుంటాం. మేము ఫస్ట్ మరైతే ఇంకోటి వేరే పంపు నుండే. అది ఏమైందంటే గుంజుడు చేసుడు అది రిస్క్ అనిపించింది మాకు. ఇదేమైందంటే మనం ఒకవేళ ఎవరు మంచులు లేని టైంలో కూడా సాళ్ళు ఉంటే వైపర్ వేసి కొట్టుకోవచ్చు. దాంతో వైపర్ వేయడానికి రాదు. వైపర్ లేని ఓల్డ్ మోడల్ సిస్టము మనం మనుషులు ఇద్దరు ఉంటేనే అవుతుంది. మళ్ళీ దానికి పైపు కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇంకా రీల్ ఇట్లా చుట్టుకొని ఉంటుండే. దీనికి ఏంటంటే అదే తీసుకుంటుంది, మనం గుంజుకొని పోతే మళ్ళీ అదే చుట్టుకుంటుంది. అట్లనే దీన్ని కొనుక్కోవాల్సి. మేము కంపెనీ దగ్గరికి వెళ్ళామన్నా, చూసినాం పంపులు ఎట్లున్నాయి ఏం కదా అని మేము చూసినాక మాకు మంచిగా అనిపించింది. అక్కడనే తయారు చేస్తారన్న. మాకు ఈడికెళ్ళి హైదరాబాద్ 30 కిలోమీటర్లు అవుతా అన్న. అక్కడ దొరకనందుకే మేము డైరెక్ట్ పోయి కల్పకుర్తిలో తీసుకున్నాం. దగ్గరనే ఉన్నాయి కానీ మాకు ఆడ తయారు చేస్తారు మంచిగా ఉంది అన్న లెక్క కింద ఆడికి పోయి తీసుకున్నాం. మేము సొంత పొలానికి వాడుకుంటాము, బయట కిరాయిలు కూడా వెళ్తాం. 1 ఇయర్ దేతుకొచ్చింది అన్న. మాకు ఏది లేదన్న ఇంతవరకు, ఒక్కటి పోయిందని లేదు. సర్వీసింగ్ కూడా చేయలేదు. 200 పంపులు వచ్చినాం ఇప్పటికి. 200 పంపులు వచ్చినాం ఈజీగా వచ్చినాం. సర్వీసింగే చేయలేదు ఇంతవరకు, ఏది చేయాలి ఇంతవరకు. మాకు ఏది అసలు ఏది ఇంత ప్రాబ్లం అనిపించలేదు, ప్రెషర్ తగ్గలే, ఏ తగ్గలేదు. మేము 200 పంపులు వచ్చినా మాకు ఏ రిస్క్ లేకుండా మంచిగా నడిచింది. పంపు లెక్కనే అన్న. పంపుకు 1000 రూపాయలు తీసుకుంటాం. 200 పంపులు కొట్టవచ్చు అన్న ఈజీగా. 200 పంపులు కొట్టినాం ఒక్క రోజులు. అంటే నేను ఒక్క రోజు 10 డబ్బాలు కొట్టిన రోజులు ఉన్నాయన్న. ఫస్ట్ తీసుకున్నప్పుడు 10 డబ్బాలు కొట్టినాం. ఇప్పుడు కూడా 10 డబ్బాలు కొట్టవచ్చు. ఇక 10 డబ్బాలు అయితే పక్క ఖచ్చితంగా అదే పని మీద. అంటే 10 డబ్బాలు కొట్టవచ్చు. నీళ్ళు దిగ్గతుండి, వాటర్ దిగ్గతుండి, పొలం దిగ్గతుంటే 10 డబ్బాలు కొట్టవచ్చు రోజు. రైతులు మంచిగా ఉంది అంటారు అన్న. ఇది ప్రెషర్ కూడా తగ్గుతలేదు, ప్రెషర్ ఫుల్ ఉంది. ప్రెషర్ కూడా మంచిగా ఉంది. ఇంకోటి ఏంటంటే బొమ్మనోళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వైపర్తో కొట్టిపించేసుకుంటారు. గడ్డ మీద నిలబడి బయటికి వెళ్ళి వైపర్తో కొట్టుకుంటారు. చుట్టుపక్కల అంటే మా ఊళ్ళో 3 వచ్చినాయి ఈ కంపెనీ. వాళ్ళవి కూడా మంచిగా నడుస్తున్నాయి అన్న. వాళ్ళు ఇవి 1 మంత్ డిఫరెన్స్ అంతే. మంచిగా ఉన్నాయి అన్న. వెళ్ళిపోయినాయి అన్న, ఎప్పుడో వెళ్ళిపోయినాయి. ఇక మీరే లెక్కేయరన్నా. 200 పంపులు అంటే సపోజ్గా 200 పంపులు నడిచింది. 80
పంపులకే వెళ్ళిపోతాయి దీని పైసలు ఈజీగా. అన్న అసలు 1 లీటర్ డీజిల్తో 2 పంపులు కొట్టవచ్చు అన్న. 1 లీటర్ కాకుండా 2 లీటర్లు అయినా కానీ, పంపుకు 1 లీటర్ అన్నా కానీ 2 పంపులకు 2 లీటర్లు అవుతుంది. మనకి ఏది వలగలేదు, ఏది రాలేదు, 200 డబ్బాలు వచ్చినాం ఈజీగా. మనకు ఒక బేరింగ్ కూడా మారలేదు ఇంతవరకు దీనికి, కంటిన్యూ రన్నింగే. తీసుకుంటే మంచిగా ఉంటుంది అన్న, తీసుకుంటే మంచిగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఓపికతో చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్క పంపుకు కూడా వెళ్ళి ఎక్కడో దూరంకి వెళ్ళి కొట్టి రావాలి, కానీ కొట్టి వచ్చినా ఏం కాదు, మనకు మంచిగానే మిగులుతుంది. దీనికి ఏం టెన్షన్ లేదు. బండికి లోడు పడదు, ఏది పడదు. ఒకటి వాటర్ అయిపోయాక అప్పుడే మనకు సౌండ్ తెలిసిపోతుంది వాటర్ అయిపోయింది అనేది. మనం డ్రమ్ము కాడుకోకుండా దూరంగా కూర్చున్నా కానీ అప్పుడే మోటార్ సపోర్ట్ చేస్తుంది. ఆ మోటార్ నెంబర్ 1 పని చేస్తుందన్న మాకు. మేము ఇంతవరకు ఒక రోజు ఇట్లా ఆయిల్ చేంజ్ కూడా చేయలేదు 200 పంపులు కొట్టి కూడా. మాకైతే ఏ రిస్క్ లేకుండా ఉందన్న.